సమంత, నాగ చైతన్య ఇద్దరు దాదాపుగా 4 ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని బాగానే జరిపారు. కాకపోతే మధ్యలో వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి. సో, దాంతో వాళ్ళు లైఫ్‌లో విడాకులు తీసుకోవాలి అని అనుకున్నారు. కాకపోతే వాళ్ళు చట్టబద్ధంగా విడాకులు తీసుకోవాలనుకున్నప్పటికీ, వాళ్ళు క్లోజ్‌గా ఉన్నప్పుడు అంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఉన్నప్పుడు సమంత, నాగచైతన్య ఇద్దరు కలిసి ఉంటున్న ప్లేస్ కన్నా కొంచెం ముందు అంటే మన హైదరాబాద్‌లో అత్యంత విలాసవంతమైన చోట ఒక స్థలాన్ని కొనుగోలు చేసి వాళ్ళకి తగ్గట్టుగా ఒక బంగ్లాని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. అంటే దాన్ని కన్‌స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నారు. మొత్తం సెలక్షన్, ఇంటీరియర్ అంతా కూడా సమంతనే డిజైన్ చేసింది. ఎందుకనంటే తనకి బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్. అయితే ఇక ఆ తర్వాత ఆ ఇల్లు కంప్లీట్ అయ్యే లోపే వీళ్ళిద్దరూ విడిపోయారు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు రావటము, విడిపోతున్నామని చెప్పటము, విడాకులకి అప్లై చేయటము, విడాకులు మంజూరు రావటం ఇవన్నీ జరిగిపోయాయి. మరోవైపు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అటు సమంత రాజ్‌ని పెళ్లి చేసుకోవటం, అంతకు మునుపు నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకోవటం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. సో, ఇలా జరిగిన తర్వాత జరగక మునుపు ఒక విషయం ఏంటి అంటే, నాగ చైతన్య అలాగే సమంతల మధ్య లీగల్‌గా విడాకులు జరిగినప్పటికీ కూడా, ఈ ఇంటి విషయంలో అంటే వాళ్ళెంతో ఇష్టపడి కొనుక్కున్న బంగ్లా విషయంలో మాత్రం ఇద్దరికీ హక్కుంది అనేటట్టుగా కొన్ని లీగల్ పర్మిషన్స్ తీసుకున్నట్టుగా ఒక టాక్ అయితే నడిచింది. అయితే ఇప్పుడు తాజాగా సమంత దాన్ని పూర్తిగా విత్‌డ్రా చేసుకుందనమాట. అంటే పూర్తి స్థాయి ఆ ఇంటి హక్కులన్నీ కూడా నాగ చైతన్యకే ఇచ్చేసినట్టు, తనకి ఏ మాత్రం అక్కర్లేదు అని తను టోటల్‌గా ఇది చేసేసింది. దీనికి కారణం ఏంటంటే, తనిప్పుడు రాజ్‌తో చాలా హ్యాపీ లైఫ్‌ని గడుపుతోంది. హైదరాబాద్‌లో సొంత ఇల్లు కట్టుకోవటమే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంది. ముఖ్యంగా తనిప్పుడు ఒక గర్భవతి అని కూడా చెప్పొచ్చనమాట. అయితే ఈ నేపథ్యంలో ఆ విషయంలో ఆహ్, కామన్‌గా ఉండకూడదని తను తీసేయడం జరిగిందనమాట. అయితే అంతకు మునుపు నాగ చైతన్యతో విడిపోయినప్పుడు సమంత 200,00,00,000 భరణాన్ని కూడా సున్నితంగా తిరస్కరించింది. నాకు వద్దు. నాకు నా లైఫ్ చాలు. నేను ఇష్టపడే తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు కాబట్టి నేను దాన్ని వదిలేస్తున్నాను అని జెప్పేసి తను తీసుకుంది గానీ, భరణం కోసం ఎప్పుడూ ఆశించలేదు. ఇక ఇప్పుడు తను కూడా తన సొంత లైఫ్ లీడ్ చేయాలనుకుంది. ఎవరి లైఫ్‌లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు కాబట్టే, ఇక ఈ క్రమంలో తను ఈ రకంగా ఆ ఇంటి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీన్ని చూసిన వాళ్ళందరూ చాలామంది గుడ్ డెసిషన్ తీసుకున్నావు. లైఫ్‌లో ఇద్దరు మూవ్ ఆన్ అయిపోవాలనుకున్నప్పుడు ఇటువంటి కామన్ విషయాలు లేకపోవడమే నయమని చెప్తూ వచ్చారు.